హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణ విత్ జిల్లానికి మళ్ళీ స్వాగతం. సో ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లోని వార్తలు చూసుకుంటే ముందుగా చూసుకుందాం నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో లోక్సభ స్థానాలు 850 అని మెయిన్ హెడ్లైన్ వేశారు. లోక్సభ స్థానాలు ఏవైతే డిలిమిటేషన్ జరిగి భారతదేశంలో లోక్సభ స్థానాలు పెంచబోతున్నారు. అది 850 లోక్సభ స్థానాలు ఉండబోతున్నాయి అనే సంకేతాలు. సో దాని గురించి వార్త. పెరిగిన సీట్లలో మహిళలకు 33% రిజర్వేషన్లు. సో ఏదైతే 850 స్థానాలు వస్తున్నాయో దాంట్లో మహిళలకు 33% ఇస్తారంట. మరియు యూటీలకు 131వ రాజ్యాంగ సవరణకు కేంద్రం సంసిద్ధం. 2011 జనాభా లెక్కల ప్రకారమే డిలిమిటేషన్. పార్లమెంట్ సభ్యులకు బిల్లు ప్రతులు అందజేత. రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల బిల్లులపై చర్చ. 50% సీట్లు పెంపుపై బిల్లులో ఎక్కడ లేని ప్రస్తావన. పునర్విభజన బిల్లుపై దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. సో ఇమీడియట్ పార్లమెంట్ సభ్యులకు బిల్లు ప్రతులు అందజేశారంట. అంత ఎంపీలకు రాజ్యసభ మెంబర్స్ కానివ్వండి, లోక్సభ మెంబర్స్ కానివ్వండి, అందరికీ ఏదైతే పత్రాలు ఉంటాయి అవి అందజేశారంట. సో రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఉన్నాయంట. భారతదేశ పార్లమెంట్ సమావేశాలు రేపటి నుంచి ప్రత్యేకంగా నడవబోతున్నాయి. ఎందుకు నడవబోతున్నాయి అంటే లోక్సభ స్థానాల కోసం. కానీ 50% సీట్ల పెంపుపై ఎక్కడా దీని ప్రస్తావన లేదు. మహిళలకు మాత్రం 33% రిజర్వేషన్లు ఉండబోతున్నాయి. డిలిమిటేషన్ బిల్లుపై బీజేపీ కాంగ్రెస్ లో స్వార్థం. పెద్ద రాష్ట్రాల్లో పోలింగ్ కు ముందు స్పెషల్ ఫోకస్. మహిళా రిజర్వేషన్ల కోసం అంటూ బీజేపీ నాటకం. పూర్తిగా వ్యతిరేకిస్తే నష్టపోతామని కాంగ్రెస్ భావన. జాతీయ స్థాయిలో అభిప్రాయం చెప్పలేని దుస్థితి. హైబ్రిడ్ జిఎస్డిపి పేరుతో తెరపైకి కొత్త వాదన. సో దేశ రాజకీయ ముఖ చిత్రం మారబోతున్నది. ప్రస్తుతం 543 స్థానాలుతో ఉన్న దేశం త్వరలో గరిష్టంగా 850 స్థానాలకు విస్తరించబోతున్నది. ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టనున్నది. సో ప్రస్తుతం 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న దానికి 850 పార్లమెంట్ స్థానాలు ఉండబోతున్నాయి. సో ఈ మేరకు 131వ రాజ్యాంగ సవరణను 131 రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రవేశపెట్టినట్టు. ఇందుకోసం ఈ నెల 16, 17, 18 తేదీలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించున్నారు. నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ కూడా అమల్లోకి రానున్నది. దీంతో పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు 33% సీట్లు కేటాయించనున్నారు. ఈ రెండు పరిణామాలతో దేశ రాజకీయ స్వభావం సమూలంగా మారపోనున్నది. సో ఏదైతే ఎన్ని రోజులు వెయిట్ చేశారో డిలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుందని, సో ఫైనల్ గా ఒక కొలిక్కి ఇది వచ్చేసిందని చెప్పాలి. ప్రస్తుతం 543గా ఉన్న పార్లమెంట్ స్థానాలు 850 స్థానాలకు పోతుంది. సో దీనిపై 3 రోజులు ప్రత్యేక సమావేశం, పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు బిల్ డిస్కషన్ మరియు బిల్ పాస్ కోసం. సో 16, 17, 16, 17, 18, 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు ఉండబోతున్నాయి. సో దీంట్లో మహిళలకు 33% రిజర్వేషన్ కూడా ఇవ్వబోతున్నారు. సో బిల్ ఎలా పాస్ చేస్తారు, ఎవరు సపోర్ట్ చేస్తారు, ఎవరు దీనికి డిస్సపోర్ట్ చేస్తారు అనేది మనం చూడాలి. అయితే నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను సంప్రదించలేదని, అభిప్రాయాలు సేకరించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాలు సీట్లు పెంపు విధానంపై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రతిపాదికన సీట్లు పెంచితే తాము తీవ్రంగా నష్టపోతామని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల నేతలు చెప్తున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అన్యాయం జరగదు అని నోటి మాటగా చెప్తున్నదే తప్ప తమ అనుమానాలను వికృతి చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిలిమిటేషన్ ప్రక్రియ 2029లో జరగాల్సి ఉండగా ఇంత అత్యవసరంగా 3 ఏళ్ల ముందుగానే చేయాల్సిన అవసరం ఏమున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. జనాభా గణన ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. అయినా కేంద్ర ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోకుండా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి బిల్లులను
చేసేందుకు సిద్ధమైందని వివిధ రాజకీయ పక్షాలు విమర్శిస్తున్నాయి. సో బిల్లు 2029 వరకు పునర్విభజన చేయాల్సి ఉండగా ఇంత హడావుడిగా ఇంత తొందరగా చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు ఏం అవసరం వచ్చింది? మళ్ళా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను డీలిమిటేషన్ గురించి సంప్రదించకుండా ఇవన్నీ చేస్తున్నాయి, మాకు లాసెస్ వస్తాయి కదా అని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని వాపోతున్నాయంట. కాకపోతే లేదు లేదు, ఎలాంటి లాసెస్ మీకు రావు, మంచిగానే పరిణామం ఉంటుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది అని చెప్తుర్రు. సో ఏదేమైనా 815 మరియు యూటీలు 35, మొత్తం 850 స్థానాలు పార్లమెంట్ స్థానాలు రాబోతున్నాయి. మన భారతదేశం ముఖ చిత్రం మారబోతున్నదా ఈ 850 స్థానాలతో? అదే విధంగా అసెంబ్లీ సెగ్మెంట్స్, అసెంబ్లీ సీట్లు కూడా పునర్విభజన చేసి డిలిమిటేషన్ చేసి ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే 850 స్థానాలకు పెంచిందో అదే విధంగా రాష్ట్రాలు కూడా అసెంబ్లీ స్థానాలు పెంచుతాయి. సో రాబోయే రోజులు రాజకీయాలు కొంచెం ఆసక్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలోని రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉన్నది.